నూనెపల్లె మార్కెట్ యార్డ్ భూములు కేటాయింపును రద్దు చేయాలని, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని పరిరక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజా ఆస్తులను రాజకీయ అవసరాలకు వాడుకోవడంపై నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతాంగ సంక్షేమం, వ్యవసాయ పరిశోధనల కోసం కేటాయించిన ప్రజాహిత సంస్థల భూములను రాజకీయ అవసరాలకు వాడుకోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని రాయలసీమ సాగునీటి సాధనా సమితి మండిపడింది. శుక్రవారం నంద్యాలలోని సమితి ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు సమావేశమయ్యారు. సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి రూపొందించిన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సందేశాత్మక చైతన్య గేయాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. పాలకుల విధానాలు సిద్ధాంతమా లేక కేవలం ఓట్ల నినాదమా అని ప్రశ్నించేలా ఈ గేయాన్ని ప్రజల ముందుకు తెచ్చినట్లు నాయకులు తెలిపారు. నూనెపల్లె మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన 2 ఎకరాల భూమి ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు విస్తృత సేవలు అందించాల్సిన మార్కెట్ యార్డ్ భూములను రాజకీయ పార్టీలకు ఇవ్వడం సమంజసం కాదన్నారు. అదేవిధంగా రాయలసీమ రైతాంగానికి గుండె లాంటి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో తాత్కాలిక కలెక్టరేట్ను కొనసాగించడం వల్ల వ్యవసాయ పరిశోధనలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ను వెంటనే ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించి పరిశోధన సంస్థను పూర్తి స్థాయిలో కాపాడాలని కోరారు. ఈ ఉద్యమం ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదని, ప్రజా ఆస్తుల రక్షణ కోసం జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఉపాధ్యక్షులు ఎర్రం శంకర్రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, ప్రముఖ న్యాయవాది శంకరయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, సహాయ కార్యదర్శి సురేష్, గాయకుడు నారాయణ గౌడ్, భాస్కర్ రెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, పట్నం రాముడు, రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొని ఐక్య పోరాటానికి పిలుపునిచ్చారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున ఈరోజు ఒక పాట రిలీజ్ చేశాము. ప్రధానంగా రాయలసీమలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు నీటిపారుదలకు సంబంధించిన సమస్యలపైన 10 సంవత్సరాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అట్లాగే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా నిత్యం పోరాటాన్ని కొనసాగిస్తున్నది. ప్రధానంగా నంద్యాలలో ఉన్నటువంటి పత్తి పరిశోధన కేంద్రము అది పరిశోధనలకు పరిమితంగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు మరి మెడికల్ కాలేజీకి కొంత పొలం పోయింది. మరి కలెక్టర్ ఆఫీసు టెంపరరీగా అక్కడ పెట్టారు. అది సరైనటువంటిది కాదు. ఈ పరిశోధనలు ఖచ్చితంగా మరి కొత్త వంగడాలను కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది భవిష్యత్తులో మొత్తం భారతదేశానికి కానీ అట్లాగే రాష్ట్రానికి కానీ రైతాంగానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని రక్షించాలని చెప్పిన ఒక ఉద్యమాన్ని చాలా కాలంగా ఈ మా సంఘము సమితి అనేటువంటిది పోరాటం చేస్తూనే ఉంది. అట్లాగే ఈ మధ్య కాలంలో ప్రధానంగా మార్కెట్ యార్డు అనేటువంటిది రైతుల కోసం అది ఏర్పాటు చేశారు. 70 సంవత్సరాల క్రితమే అది ఏర్పాటు చేశారు. అట్లాంటి మార్కెట్ యార్డులో ఉన్నటువంటి 2 ఎకరాల స్థలాన్ని అది 40 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీని అది కేవలము ఆ మొత్తం 2 ఎకరాల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసమే కేటాయించడం సరైనది కాదు. అది కూడా 40 కోట్ల ప్రాపర్టీని సంవత్సరానికి 2,000 రూపాయలు లీజు ప్రకారము, అంటే ఎకరాకు 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది చాలా దారుణం. ఇది అధికారం ఉందని తాము ఏం చేస్తే చెల్లుబాటు అవుతుందని అని వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన సరైనటువంటిది కాదు. ఈ రైతాంగానికి చాలా నష్టదాయకము. కానీ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చేయకుండా ఈ విధంగా కేటాయించడం సరైనది కాదని చెప్పని రాయలసీమ సాగునీటి సమితి అనేటువంటిది ఉద్యమాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు మరి ఆ విషయం పైన ఒక పాటను రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తి పరిశోధన కేంద్రానికి కానీ అలాగే మార్కెట్ స్థలానికి కానీ అన్యాయాన్ని ఖండించి ఉద్యమ రూపంలో ముందుకు పోయి మరి అధికారుల యొక్క మెడలు వంచి మళ్ళీ తిరిగి రైతాంగానికై దీన్ని కట్టబెట్టే విధంగా చేస్తారని చెప్పని మేము ఆశిస్తున్నాం. రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున మేము ఈ మార్కెట్ యార్డు స్థలాన్ని 2 ఎకరాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఇవ్వడం అనే దాన్ని మేము పూర్తిగా ఖండించాము. దాని మీద ఒక ర్యాలీ కూడా పెట్టి కలెక్టర్ గారికి కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వాలు ఈ రైతుకు ఉపయోగపడే
మార్కెట్ యార్డులను వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మార్కెట్ యార్డు కానీ అదే విత్తన పరిశోధనా స్థానాన్ని కానీ విత్తన పరిశోధనా స్థానంలో దాదాపు 50 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అట్నే కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. దీని మీద కూడా మన రాయలసీమ సాగునీటి సాధన సమితి సుప్రీంకోర్టు దాకా కూడా పోవడం జరిగింది. కానీ ప్రభుత్వాలు పెరచెవిన పెట్టి ప్రజా సమస్యలు పక్కదారి పట్టించి వాళ్ళ స్వార్థాలకు దాన్ని వినియోగించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సమస్య మీద స్పందించి దీన్ని రైతు ప్రయోజనాలకే ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే రాబోయే కాలంలో దీని ప్రభావం వాళ్ళ ప్రభుత్వాల మీద పడడం, తారుమారు కావడం ప్రభుత్వాలు కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి దీని మీద ఈ రైతుల స్పందనను గుర్తించి దాన్ని యథాతథంగా ఉంచేటట్టుగా వీళ్ళు చర్యలు తీసుకోవాలని మేము ఈ రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.